మన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్ల పాడతాం. 66ను దేవుని చేత నియమింపబడిన వేదం, దాని మోకల మీద ప్రార్థన తోడ అనుదినము చదువుడే. దాని ప్రార్థన తోడ మోకల మీద అనుదినము చదువుడే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ఎంతమంది చదువుకున్నారు? దేవుని వాక్యం చదివిన వాళ్ళు ఎంతమంది చదువుకున్నారు? చేస్తారా చూద్దాం. చాలామంది బైబిల్ చదివినారు. బ్రదర్ చదవలే కదా? ఎందుకు బైబిల్ చదవలేదు? ఖచ్చితంగా మనం బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, కుటుంబ ప్రార్థన కూడా చేసుకోవాలి. ఈరోజు నేను ఒక్కనే కుటుంబ ప్రార్థన చేసుకున్నాను నాకు నేనుగా. ఎందుకంటే ఒక్కడే ఉన్న రూమ్లో. కారణం ఏంటంటే మనం ప్రభువుతో గడిపేటువంటి సమయం అది వర్ణాతీతమైనటువంటిది. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు గనుక ఇక్కడ డోన్ పక్కన రాచెర్ల అనే గ్రామంలో సేవ చేస్తూ ఉన్నాను. ఒక 13-14 సంవత్సరాలుగా అక్కడ ఉన్న సహోదరులు దానియల్ అన్న, ఇంకొక బ్రదరు కడప మీటింగ్లో వారు ఆహ్వానించినారు. చాలా సంవత్సరాల నుండి పిలుస్తున్నాడు కానీ నాకు సమయం సరిపోలేదు. అయితే ప్రభుకు స్తోత్రం. మీ మధ్యలో రావడానికి బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా గొప్ప సంగతి ఏంటంటే ఈ స్థలంలో దేవుని శేషం ఉందని నాకు తెలియదు. ఈ స్థలంలో దేవుని శేషం ఉందనే సంగతి తెలియదు. బక్సే అంకుల్ ఎప్పుడు అనేవాడు, ఏమనేవాడంటే ఏలీని చంపాలని యెజబెలు దేశమంతా వెతికిందంట. కానీ అక్కడే ఉన్నాడనే సంగతి ఆమెకి తెలియదు. ఎక్కడంటే సారెపతి అనేటువంటి గ్రామం. సారెపతి గ్రామము యెజబెలు యొక్క పుట్టిల్లు. ఆమె అనుకునేది ఇక్కడ ఆడుంటాడు ఏలియా అనుకునేది. భక్సింగారు అనే మాటల్లో ఒక మాట అనేవాడు, ఏలి ఎక్కడున్నాడంటే యెజబెలు ముక్కు కింద పెట్టినాడంట. నాకు ఆశ్చర్యం కలిగింది, అది గుర్తొచ్చింది. నమ్మదగిన దేవుడు ఆయన. మనకు కూడా రక్షణ ఇచ్చినాడు, ఈ ప్రాంతంలో ప్రజలను ఆశీర్వదించినాడు. మనల్ని బట్టి అందరినీ కాపాడుటకు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. సరే, ఆరాధన కొరకు దేవుని వాక్యంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 16 వచనం అందరం కలిసి చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 16 వచనం. మోషే మామైన కేను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్లు పట్టణంలో నుండి ఆరాదు దక్షిణ దిక్కులో యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనులతో నివసించిరి. తర్వాత మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 3:3 ప్రభు మార్గములను 2వ వచనం నుండి చదువుదాం. 2వ వచనం నుండి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేక వేయి ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది ఇతడే. దేవుడు ఈ వాక్య భాగమును దీవించి
ఆశీర్వదించి మనతో ప్రభువు మాట్లాడును గాక. మనం చదువుకునేటువంటి భాగంలో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు ఏం పేరు? యూదయ పట్టణం. ఏం పేరు అందరూ చెప్పండి? యూదయ పట్టణం. ఆ పట్టణంలో ఎవరు నివసిస్తున్నారు చెప్పండి? ఎవరు నివసిస్తున్నారు? మోషే మామ అయినటువంటి కేని కుమారులు కదా. మోషే మామకు 4 పేర్లు ఉన్నాయి. మోషే మామకు 4 పేర్లు. మొట్టమొదటి పేరు ఇత్రో, రెండో పేరు రగుయేలు, మూడో పేరు ఇప్పుడు చదువుకున్నాం కదా కేను, నాలుగో పేరు చెప్తారా? సంఖ్యాకాండం 29, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనంలో రగుయేలు అనే పేరు ఉంటుంది. చదవండి అన్నమాట. సంఖ్యాకాండం హోబాబ్ ఒక మాట ఉంటుంది, చదవండి. 9వ వచనం 29వ వచనం. మీకు కొన్ని లేఖనాలు చెప్తాను, ఆ పేర్లు అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే ఎప్పటికైనా మీకు పనికి వస్తుంది. ఆది నిర్గమకాండం, ఇక్కడ మనం న్యాయపత్రిలో ఒక పేరు చూసినాం కేన్ అని. రెండవ పేరు నిర్గమకాండం 18వ అధ్యాయం 2వ వచనం. పేరు చెప్పినాను కదా, ముందే చెప్పినాను, మరలా లేఖనం చూపిస్తే బాగుంటుంది. ఏం పేరంట? ఇత్రో. తర్వాత 2వ అధ్యాయం 18వ వచనం. అదే 2వ అధ్యాయం నిర్గమకాండం 2:18. త్వరగా చదవండి. కాబట్టి రగుయేలు. ఇప్పుడు సంఖ్యాకాండంలో మనం థర్డ్లీ చూస్తాం, అక్కడ కూడా రగుయేలు అనే మాట ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం చివరిగా న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, 11వ వచనం. మోషే మామైన హోబాబు. మోషే మామ పేరు ఏం పేరు? హోబాబు. ఈ 4 పేర్లు ఆయనకున్నాయి. ఎవరికి? ఆయన మోషే యొక్క మామ. ఇప్పుడు వీళ్ళు జరిగిన పరిణామం ఏంటంటే, అరణ్య మార్గంలో వచ్చి కలుసుకున్న తర్వాత కొంతకాలం అయిపోయింది, తన కుమారులు యూదా ప్రజలతో కలుసుకున్నారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకింపబడినటువంటి వారు. లోకస్తులతో మనం ఎక్కువగా, అంటే లోకంలో నుండే వెళ్ళిపోవాలనే విషయం కాదు, లోకంలో ఉన్నాం కాబట్టి రకరకాలమైన మనుషులు ఉంటారు, కానీ వాళ్ళ తలంపులు వాళ్ళ ఆలోచనలకు ఎంత మనం దూరంగా ఉండాలి. ఒక ప్రత్యేకింపబడినటువంటి వారు మన వాళ్ళతో కలిసి జీవించినప్పటికీ, కలిసి బ్రతికినప్పటికీ, కానీ మన సిద్ధాంతము మన యొక్క తలంపులు దేవుని యొక్క చిత్తానికి అనుకూలమైనటువంటివిగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే, యూదా అంటే స్తుతి కదా, యూదా అంటే స్తుతి, ప్రభుని ఆరాధించే జనం. ప్రభుని ఆరాధించే జనంలోనికి ఎవరు వచ్చినారు? కేయాను వచ్చినాడు. కేయాను వచ్చిన తర్వాత వాళ్ళు చిన్న చిన్నగా యూదాను ఆక్రమించుకున్నారు. చిన్నగా యూదాను ఆక్రమించుకొని యూదా ప్రజలు నిలగొట్టేసినారు. యూదా ప్రజలు ఏం చేసినారు? అందుకని దానియేలు కూడా 9వ అధ్యాయంలో బాధపడి ప్రార్థన చేసినాడు. నీ మాట వినినందున యూదా పట్టణములన్నీ కూడా నానా దేశములకు మేము చెదిరిపోతామని చెప్పి దానియేలు కూడా ప్రార్థన చేస్తాడు. వీళ్ళు ఎవరు అంటే, ఎప్పుడు ద్వేషం కలిగిన వాళ్ళ యూదా ప్రజల మీద, ఆ పట్టణాన్ని ఆక్రమించుకునేటువంటి వారు. ఆయన కుమారులతో ఎప్పుడైతే వీరు సహవాసం చేశారో, చిన్నగా వాళ్ళ మీద దేశం పెంచుకొని దేవుని ప్రజలు నిలగొట్టి ఆ యూదా పట్టణం అంతా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. వీళ్ళు ఎంత సహాయం చేసిన యూదులు వారిని ద్వేషంతో చూసేవాళ్ళు. రండి, ఇప్పుడు 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. అక్కడ ఒక సందర్భం ఉంది కదా, దావీదు గురించి. చదవండి ఆ మాటలు. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 23 4-5 వచనాలు చదవండి. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కేయిలకు వెళ్ళుము.
ఆ, 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 ఆ. ఇక్కడ చూడండి, మోషే మామ సంతానం అని చెప్పి దావీదు వీళ్ళ మీద ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేస్తే వీళ్ళు ఓడిపోతే దావీదే కల్పించుకొని వెళ్ళి దేవుని అడిగి ప్రభా వాళ్ళని జయిస్తానని చెప్పి వెళ్ళి యుద్ధం చేసి మేలు చేసినాడు. మేలు చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు దావీదును ఏ దావీదైతే మేలు చేశాడో అదే దావీదును పట్టేయాలని ప్లాన్ వేసినారు లోపల. ఈయనకు అనుమానం రాలే, ఇంత సహాయం చేసినాను, వాళ్ళ మాన ప్రాణాలను కాపాడినాను, వారికి సహాయకుడిగా ఉన్నాను, నన్ను ఎట్లా అప్పగిస్తారనుకున్నాడు. అయితే వాళ్ళు కేయాల్లో ఉన్నాడు దావీదు అని చెప్పి సౌలుకు కబురు పంపించినారు, పట్టుకొని పోదురా మా దగ్గర ఉన్నాడని. అంత ద్వేషం అన్నమాట. ఎప్పుడైతే మోషే మామ తన కుమారులైనటువంటి కేయిన్ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకున్నారో అది ఏమైందంటే అరణ్యమైంది. ఏమైంది అది? అరణ్యం. స్తుతించవలసిన స్థలంలో, ఆరాధించవలసిన స్థలంలో అరణ్యముగా చేయబడింది. అరణ్యం అంటే తెలుసు కదా మనకి. అరణ్యంలో ఏమేమి ఉంటాయి? అరణ్యంలో భయంకరమైన చెట్లు ఉంటాయి, భయంకరమైన మృగాలు ఉంటాయి, భయంకరమైన నానా రకాలమైనటువంటి జంతువులు ఉంటాయి, రకరకాలమైనటువంటివి ఉంటాయి. అరణ్యంలో ఉండాలని ఎవరు ఇష్టపడరు. అరణ్యంలో ఉండాలని ఎవరు ఇష్టపడరు. పాడైపోయింది, పడగొట్టబడింది. ఇప్పుడు దీన్ని ఎవరు బాగు చేయాలా? ఏ మనుషుడు బాగు చేస్తాడు? ఏ మనుషుడు దాన్ని కడతాడు? దేవుడు యూదాను కట్టడానికి, యూదా పట్టణమును కట్టడానికి నలుగురు వాడుకున్నాడు. మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన చెప్పినాడు కదా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ యూదా అంటే స్తుతి, అరణ్యం అంటే మన జీవితం. యూదా అంటే ఏం చెప్పండి? స్తుతి. అరణ్యం అంటే మన జీవితం. ఇది మనల్ని చూపిస్తూ ఉంది. యూదా అంటే మొట్టమొదటిది ఎన్నిక లేనిది. చూడండి అన్నమాట. దాన్ని బాగు చేయడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గురించి రాయబడింది. తీయండి మీ బైబిల్, దేవుని వాక్యం నుండి మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. మొదటిది మీకా 5:2. బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలు ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండాను. చాలు. బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవెంత మాత్రము అల్పమైన దానివు. ఇక్కడ పైన 2వ వచనంలో నీవు స్వల్పమైన గ్రామం అంటే ఇది మన జీవితాన్ని చూపిస్తూ ఉంది. ప్రభు ఎన్నిక లేని మనల్ని, స్వల్పమైనటువంటి మనల్ని ప్రత్యేకించుకున్నాడు కదా. మన 1 కొరింథీ పత్రికల పౌలు అపోస్తలుడు అది రాస్తాడు 1వ అధ్యాయంలో. ఏం రాస్తాడంటే, లోకంలో లోకరీతిగా చూడండి, మీలో జ్ఞానులైనను, ఎవరినంట? జ్ఞానులైనను, బలవంతులైనను, గనులైనను, గొప్ప వంశవారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఎన్నిక లేని వారిని, బలహీనులైన వారిని, లోకంలో తృణీకరింపబడిన వారిని, నీచులైనటువంటి వారిని దేవుడు స్థానం ఇచ్చినాడు. ఇది అరణ్య జీవితం, ఇది పాపపు జీవితం, ఇది దేవునికి దూరమైన జీవితం. కేవలం అసూయతో పట్టణం పాడైపోయింది, దాన్ని బాగు చేసే మానవులు లేడు. మహాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు గూర్చి ఒక ప్రవచనం ఇచ్చాడు. ఏమిటా ప్రవచనం అంటే, యూదా బెత్లెహేమ. ఏమైంది? యూదాకి ఏమని పేరు వచ్చింది? బెత్లెహేమ, నీలో నుండి ప్రజలు నేలువాడు, నువ్వు స్వల్పమైన దానివే. దేవుడు నిన్ను కోరుకున్నాడు. చూసినారా? దేవుడు నిన్ను నన్ను స్వల్పమైనటువంటి వారం, ఎన్నికలేనటువంటి వారం, లోకరీతికి చూస్తే జ్ఞానులు కాదు, జ్ఞానం లేని వారం, బలహీనులు, మాటమాటికి పడిపోయే వారం, అసూయ కలిగినటువంటి వారం, చాలా తక్కువగా తృణీకరించబడినటువంటి వారం. అయితే ప్రభు మనల్ని ప్రేమించినాడు.
నీకు నాకు రక్షకుడుగా ఉండట కొరకు, నీకు నాకు దేవుడుగా ఉండట కొరకు ఆయన మనుషుడుగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. చూసినారా? కాబట్టి రెండవ వ్యక్తి అపొస్తలుడైన పౌలు యూదా పట్టణం కట్టుట కొరకు దేవుని ద్వారా పంపబడ్డాడు. 26వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో 26వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు వచ్చాడు. 26, 20 తర్వాత మూడో వ్యక్తి ఎవరు? రెండో వ్యక్తి బాప్తిస్మిచ్చే యోహాను. మనం యోహాను సువార్త, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. అయితే రెండో వ్యక్తి బాప్తిస్మిచ్చే యోహాను, మొదటి వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు, మూడో వ్యక్తి అపొస్తలుడైన పౌలు, నాలుగో వ్యక్తి అగాబు అనేటువంటి ప్రవక్త. అది కూడా 21వ అధ్యాయం అపొస్తలుల కార్యం 10వ వచనంలో ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాగున 4 అంతల సాధనములతో యూదా పట్టణాన్ని కట్టాలని దేవుడు ఇష్టపడ్డాడు. కానీ వాస్తవానికి చూస్తే అది అరణ్యము, అది పాడైపోయింది. ఎప్పుడైతే రగుయేలు కుమారులు అంటే ఇతరు కుమారులు వచ్చారో ఆ పట్టణం ద్వేషంతో నింపబడింది. యూదా ప్రజలు వెలగొట్టబడ్డారు. అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు లేరు, కేవలం కెలాలీలు మాత్రమే ఉన్నారు. అది కూడా వాళ్ళు స్వార్థపూరితమైనటువంటి జనం. అది పడగొట్టబడింది, అరణ్యముగా చేశారు. దాన్ని బాగు చేసే మానవుడే లేడు. కాలపర్యంతం దేవుడు వాళ్ళని తొలగించాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆ పట్టణాన్ని కట్టట కొరకు ఎట్లా వచ్చినాడో, ఆ పట్టణానికి గుర్తైనటువంటి అరణ్యమైనటువంటి మనల్ని, స్వల్పులైనటువంటి మనల్ని మనకు దేవుడు రక్షణ ఇచ్చినాడు. మన కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. వాళ్ళొకటే కాదు, లోకంలో ఉన్న సకల జనాంగముల కొరకు ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినాడు, దేవుడైనాడు. నిన్ను నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి ఎన్నిక లేని వారు. ఆయన అంటాడు కదా, ఎవరు చెప్పండి, యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెత్ ఏమన్నాడు? రాజా, నీ ఎదుటికి రావడానికి కదా ఏమన్నాడు? చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడలను నువ్వు ఇంత కనపరిచినావు, నా ఎడలు ఇంత జాలి చూపించినావు, నేను ఎంత మాత్రపు వాడను. కాబట్టి తన స్థితి తనకు తెలుసుకోగలిగాడు. అలాగున మనం కూడా ఎన్నిక లేని వారం. ఒక మాట చూపించి ముందుకెళ్తాను. కీర్తనల గ్రంథం 144 3వ వచనం. కీర్తన గ్రంథం, యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషుడేపాటి వారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు వాస్తవానికి మనల్ని చూసినప్పుడు నరులు లక్ష్య పెట్టుటకు వారు ఏపాటి వారు. మనము లోకంలో ఎవరినైనా లక్ష్య పెట్టాలంటే ఏం చేస్తాం? మనకు వాళ్ళకి సరిపోతేనే లక్ష్య పెడతాం, మనకు వాళ్ళకు సరిపోయే ఆస్తి ఉంటే లక్ష్య పెడతాం. ఇప్పుడు మనకు ఏదైనా సహాయం చేస్తే ఇంకో పరి వాళ్ళకి ఏదైనా చేయడానికి ఇష్టపడతాం, వాళ్ళ మీద లక్ష్య పెడతాం. కానీ దేవుడు లక్ష్య పెట్టడానికి మానవునికి ఏ ఆధారము లేదు. ఆధారం లేని వారం మనం, ఆధారం లేదు మనకు. అందుకనే దేవుని గురించి ఈ కీర్తనకారుడైన దావీదు అన్నాడు, యెహోవా నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏపాటి వారు. ఎప్పుడన్నా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాట చెప్పినావా? ప్రభువా నేను అది, ప్రభువా నేను ఇది, నేను ప్రభువా ఎన్నెన్నో చెప్తుంటాం కదా మనం. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏపాటి వాడిని. ఎక్కడ కూడా మనం కనపరుచుకునే దానికి ఇష్టపడం. ఒక ఆయన ప్రేమించి భక్సింగ్ గారిని ఒక పుస్తకం రాసినాడంట. నీ గురించి అన్నా, నీ టెస్టిమెంట్ రాస్తానంటే సరే బ్రదర్ అన్నాడు. ప్రార్థన చేద్దాం. ఫస్ట్ ఆయన ఫోటో ముద్రించినారంట. ఆయన ఫోటో ముద్రించి మిగతా మ్యాటర్ అంతా రాసినాడు. భక్సింగ్ గారు వచ్చి అన్ని ప్రింట్ చేసిన తర్వాత ప్రింట్ చేసిన తర్వాత పుస్తకాన్ని చూపించినారంట. చూస్తే భక్సింగ్ గారి ఫోటో. అప్పుడు భక్సింగ్ గారు ఇట్లా చూసి పారేసినాడంట పక్కకి. మనమైతే కొంచెం ఇంకా హైలైట్ చేసింటే బాగుండేది కదా, ఏంది నా ఫోటో కొంచెం పక్కకు పెట్టినవే కదా. ఇప్పుడు మనోళ్ళు కూడా వాట్సాప్లో వీళ్ళు ఫోటోలు పక్కన పెట్టుకొని వాక్యం పెడతారు. అది ఏంటి అంకుల్ మీరు కూడా ఫోటో ఎక్కిస్తున్నారంటే, నేను ఎక్కియలేదు బే, మా వాడు ఉన్నాడు ఒకడు నా మీద అభిమానంతో ఎక్కిస్తున్నాడు అని చెప్తారు. అది పచ్చి అబద్ధం. వీళ్ళు గద్దిస్తే ఇంటికి ఎక్కిస్తారు. దేవుని వాక్యం పెట్టాయని మా ఇంటికి పెడతారు ఫోటోని. భక్సింగ్ గారు తీసుకొని దాన్ని పారేసినాడు పక్కకి. వెంటనే ఇది బ్యాన్ చేయండి, ఇదంతా మనుషుని గురించి ఉంటుంది కానీ ప్రభు మహిమ కొరకు ఎక్కడ. అది మన జీవితం ఉండాలి.
అట్లుండాలి మన జీవితం. నేను ఏ పార్టీ వాడిని. భక్సింగ్ గారు ఎప్పుడు ప్రార్థన చేసే దాంట్లో ఒక మాట అనేవాడు ఆయన. ఏమనేవాడంటే, ఇంత ఘోరమైన పాపిని నీవెట్లా రక్షించినావు ప్రభువా అనేవాడు. మనం అట్లా అంటామా? భారంతో రాదు మనకి. ఎప్పుడో రక్షించబడ్డాం 1942లో, ఇంకా అది సరిపోయింది అనుకుంటాం మనం కదా. మరణించేంత వరకు ఈ రక్షణ దినం దేవుడు అన్నాడు, ఈరోజు మీరు ఐగుప్తు నుండి బయలుదేరినారు, మీ మరణ పర్యంతం వరకు ఈ దినాన్ని మర్చిపోకూడదు అన్నాడు. రక్షణ అనేటువంటి గొప్పది. కాబట్టి ఎన్నిక లేని మనకు దేవుడు లక్ష్య పెట్టడానికి వాస్తవానికి ఇంత పనికిరాని దౌర్భాగ్యులైనటువంటి మనల్ని దేవాదేవుడు లక్ష్య పెట్టినాడంట. చూడండి కదా, దేవుడు ఎవరు? మహాకాశములు పడజాలు. అయితే ఆకాశం ఎంత ఉంది ఏ మానవుడు చూడలే. ఒక పాలపుంత, ఒక గెలాక్సీలోనే మనం ఉన్నాం. ఇలాంటి గెలాక్సీలు కొన్ని వేల ఎక్కువ గెలాక్సీలు ఉన్నాయి. వాటికి 80 సూర్యగ్రహాలు ఉన్నాయి, అనేక రకాల నక్షత్రాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఆకాశంలోకి వెళ్ళి చూస్తే ఆకాశం ఎంత ఉందో ఇంతవరకు ఈ కన్ను సరిపోదని పెద్ద కన్ను పెట్టుకొని చూస్తున్నారు కదా. ఏంది పెద్ద కన్ను? టెలిస్కోపా దాన్ని పెట్టి చూస్తున్నారు. దానికి కూడా కనపడుతుంది, కొంచెం కనపడుతుంది. చంద్రమండలం పోయినారు, ఇంకా తృప్తి పడలే మానవునికి. మరి దేవుడు ఒక సైంటిస్ట్ని అడిగినాను, అన్న ఈ భూమికి ఆకాశానికి ఎంత విభేదం ఉండొచ్చు అన్న అంటే అంచనా వేసినారు. ఓకే, మానవుడు ఈ భూమి నుండి ఒక ఫ్లైట్ వేసుకొని ఆకాశపు నీల పంచ వరకు వెళ్తే 1800 కోట్ల సంవత్సరాలు పడుతుందంట. ఒక రోజుకి 500, ఒక గంటకి 500 మైళ్ళతో పరిగెత్తినా కూడా విమానం ఫ్లైటు పరిగెత్తినా కూడా 1800 కోట్ల సంవత్సరాలు. నీళ్ళగా ఉంది చూడు, అక్కడ అన్ని నీళ్ళే అంటుండేది. అక్కడ నుండి దించాలని ప్లాన్లు వేస్తున్నారు. నీళ్ళు ఇక్కడ సరిపోలేదంటే వీళ్ళకి. ఉన్నదానంతా చెడగొట్టేదే మన పని. ఆదాం కానుంటే ఇదే పని. వాళ్ళు చెడగొట్టినారు. ఇప్పుడు ఇదిట్లా అదట్లా ఇదట్లా ఉన్నదంతా చెడగొట్టి అనుభవం వేసుకొని చచ్చిపోదామని. ఇదే కదా లోకంలో ఉండేది. అంత గొప్ప మహాకాశములు పట్టజాలం అంటే మన దేవుడు ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి. నువ్వు కనుక్కోలేవు ఆయన. భూమి ఆయన పాద పీఠం, ఆకాశం ఆయన సింహాసనం. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో అన్నాడు, దేనితో నన్ను పోల్చుదురు? ఆయనంట సముద్రాలన్నీ పొడి చేతులు పట్టుకుంటాడట. సముద్రాలు ఎంత ఉన్నాయి? భూమి మీద 70% ఉంది కదా, 30% భూమి ఉంది. మనకి దాంట్లో కూడా పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి, మంచు పర్వతాలు ఉన్నాయి లేదా, హిమాలయ పర్వతాలు ఉన్నాయి లేదా. మనకెంత? కొద్ది భాగమే. నేను అనుకుంటాను 10% ఏమో కదా. దీని మీద మానవులు పెట్టినాడు. ఈ 10%లోనే అబ్బా ఎన్ని కథలు మనవి. పర్వతాలు ఆయన తూకం వేస్తాడంట, త్రాసులో చూస్తాడంట, చేత పట్టుకుంటాడు. సముద్రాలన్నీ ఆయన పట్టుకుంటాడు. ఇప్పుడు చేతిలో ఇట్లా పట్టుకుంటే ఒక చుక్క, అరచేతిలో ఒక చుక్క అంతే. సముద్రంలోకి ఎవరైనా పోయిన వాళ్ళు చూసినారు ఎప్పుడైనా? చేతండి ఎవరైనా సముద్రం చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 10 మంది ఉంటారా? ఇంకా అందరూ పోయి చూసిరండి ఒకసారి సముద్రంలో. మరి పొరపాటున దగ్గర కూర్చున్నారు, లోపలికి గుక్కొని పోతుంది. అది దూరం ఉండి చూడండి. సముద్రం చూసినప్పుడు భూమే కనపడదు మనకి. చుట్టుపుడు చూసిన భూమి ఎక్కడుందో తెలియదు. సముద్రం లేకపోతే మాత్రం కనుక్కోలేరు. దిశలను బట్టి బయటకు వస్తారు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఒక దేవుడు సృష్టించిన సృష్టి ఎంత పెద్దదైతే ఆయన ఎంత పెద్దవాడు, అంత గొప్ప దేవుడు ఎన్నిక లేని నిన్ను నన్ను ఏం చేసినాడు? ప్రేమించినాడు. మీ ఎమ్మెల్యే ప్రేమిస్తే ఏం చెప్తావు అందరికీ? ఏమనుకుంటున్నాను? ఫోన్ చేస్తున్నా, ఎమ్మెల్యే ఇటుకు రావాలా, మళ్ళీ ఏమనుకునేవాట? ఉత్తది ఒకటి చెప్తుంటాం మనం. ఎమ్మెల్యే కాటికి పోతాయి చూడు విషయాలన్నీ అన్నాడు అనుకో, పక్కన ఎమ్మెల్యే అవసరం, ఆయనే వస్తాడు, అవసరమైతే ఇటుకు రప్పిస్తాం. అది మన కథ. ఎంత గర్వంతో చెప్తాం కదా, ఎంత అతిశయంతో చెప్తాం. అయితే ఎందుకు చెప్తున్నానంటే మాట, ఒక సమానమైన లోకంలో ఉన్న ఒక మనుషుడే, ఒక స్థానంలో ఉన్న వ్యక్తి మనల్ని ప్రేమిస్తే కదా. ఈ మధ్యలో ఒక యూట్యూబ్లో ఒకటి చూసినాను నేను. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని ఆయన గురించి చెప్పినాడు. ఒకడు నా దగ్గర పనిచేసేవాడు. వాడు లేచినా కూర్చున్నా వాడు మన గురించి ఆలోచన చేయడు. మా బైరెడ్డి తిన్నాడా పడుకున్నాడా లేదని ఆలోచిస్తాడని చెప్పినాడు నాకు. వాడు ఎంత అతిశయపడించాడు కదా. ఒక సమానమైనటువంటి మనిషిని చేత అంత ప్రేమించబడితే, భూమి ఆకాశములకు సృష్టికర్త, మట్టితో మానవం చేసినటువంటి వాడు,
ఎన్నిక లేని మనల్ని లక్ష్య పెట్టినాడు. మన యందు ఆయన దృష్టి పెట్టినాడు. మన జాగ్రత్త బాధలు ఆయన బాధ పొందడానికి ఇష్టపడ్డాడు. తర్వాత చూస్తే అంటాడు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషుడు ఏ పాటి వారు, మనకి ఏ యోగ్యత అర్హత ఏమి లేదు. దేవుని దగ్గర విద్య జ్ఞానం ఏం పనికిరా. ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు గనుక ఎన్నిక లేని వారు మొదటిది. రెండవది చూడండి, రండి యోహాను సువార్త. యూదాలో ఒకప్పుడు దుఃఖం ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారో యూదాలో నుండి దుఃఖం తీసిపోయారు. రెండవది యూదా అంటే దుఃఖం. మొదటిది ఎన్నిక లేనిది, రెండవది యూదా అంటే దుఃఖం. చూడండి అన్నమాట. యోహాను సువార్త 4:47 వచనం. త్వరగా స్పీడ్గా చదవండి, ఇంకా సమయము. యూదాయాలో నుండి గలిలీకి వచ్చినని ఎవరైనా చెప్పండి, ఎవరైనా చెప్పకున్నారు. ఒక ప్రధాని కదా, తన కొడుకు ఏమైనాడంట, సావు సిద్ధమైనాడు. అయ్యా సావు సిద్ధమైనాడు. దుఃఖంలో ఉన్నాడు యూదాలో, బాధలో ఉన్నాడు యూదాలో, కన్నీటిలో ఉన్నాడు యూదాలో. ప్రభు లేకుంటే మన జీవితం అంతా ఎట్లుండేది? దుఃఖము, కన్నీళ్ళు, నిట్టూర్పే. ఎవరు మనల్ని బాగు చేసేది? అందుకని కనికరపూర్ణుడైన దేవుడు ఆయన ఎక్కడికి వచ్చినాడంట? యూదాయ నుండి వచ్చినాడు. చూసినాడు, గలిలీ వరకు వెంబడించినాడు. ప్రభా నా కుమారుణ్ణి కరుణించు. వాడు ఎక్కడంటే ఎక్కడే పడిపోతున్నాడు, ఎక్కడంటే ఎక్కడే స్వస్థత లేనివాడుగా ఉన్నాడు. ఇదే మాట లూకా సువార్తలో 9వ అధ్యాయంలో మనం చూస్తాం. చాలు మీరు చదవద్దులేండి. అక్కడ కొన్ని విధాలుగా రాశాడు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, నా కుమారుడు చావా సిద్ధమైనాడు. స్వస్థత లేదు, తండ్రికి దుఃఖము, కన్నీళ్ళు. నా కుమారుని బాగు చేసేవాడే లేడా? నా కుమారునికి స్వస్థత కలగదా? అది యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు తుడిచే దేవుడు, క్షమించే దేవుడు, నీకు సంకట దుఃఖములు తీసేసే దేవుడు. అందుకనే నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను. ఇంకా నేను పరుకు దాసుడను గాను, ఇంకా నేను పరుకు దాసుడను గాను, ఇంకా నేను సియోను కన్యుడను గాను, ఇంకా నేను సియోను. చాలు. యేసు ప్రభువుడు ద్వారా మన హృదయంలోనికి ఏమొచ్చింది చెప్పండి? సంతోషం వచ్చింది, దుఃఖం పోయింది. రెండవది యూదా అంటే అర్థమైంది దుఃఖం. ఇప్పుడు దుఃఖం ఏం చేయబడింది? నా అంగలార్పును నాట్యంగా మార్చిన. ఎప్పుడేం చెప్పగలవా మాట? అప్పుడు బాగుంటున్నా, మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దయ్యాలు పట్టినాయి కదా. మరణం వరకు నమ్మకంగా ఉండాలా. ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో? నువ్వు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉన్నావు కదా, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎంత గొప్ప మాట అది. మనం నమ్మకం కోల్పోతాం, విశ్వాసం కోల్పోతాం. కాబట్టి శ్రమలో, కష్టంలో, దుఃఖంలో అన్నిట్లో సంతోషించాలా, అంగలార్పులో నాట్యం ఆడాలా, ఆత్మీయ జీవితంలో హర్షించాలా. ఆత్మీయ జీవితంలో ఎట్లుండాలా? సంతోషంగా ఉండాలా. ఒక ఆమె శాఖలోళ్ళు, వాళ్ళు ఏం పేరు? శాఖలోళ్ళు. మనం ఏంటంటే రజికలు కదా, ఏమంటారు వాళ్ళే? రజికలే కదా, వాళ్ళ భాషలో చెప్పుదాం. ఎవరన్నా వింటే మళ్ళీ బాగుండదు. సరే, రజికులు. ఒక ఆమె ప్రభు నమ్ముకుంటే భర్త నమ్ముకోలే. సువార్త చెప్పి వింటే రక్షించబడింది. దేవుని మందిరానికి పోయేస్తా ఉంది. మందిరానికి పోయి దీనికి ఇష్టమే లేదు. మందిరానికి పోయే ముందే మటన్ తెచ్చి పెడతాడు చేయని. చేయకుంటే దెబ్బలే. తొందరగా చేసినా యాటికి పోవాలనుకున్నావు, నాకు వడ్డీ అంటాడు. వడ్డించి తొందరగా చేసి ఆయనకు అన్ని చేసి మందిరానికి బైబిల్ తీసుకొని పరిగెత్తేది. అంటే నాకంటే వాడు ఎక్కువ, నువ్వు యేసుప్రభుని, నాకంటే వాడు ఎక్కువ నీకని చెప్పి అవమానించేది, భారీగా కొట్టేది, తాగొచ్చేది అదే పనికి కొట్టడానికి. ఆ విధంగా హింసించబడతా ఉంటే
చాలా గాయాలు శరీరం అంతా. క్రీస్తుని ఇడవలే, క్రీస్తుని ప్రేమించే మానుకోలే, క్రీస్తుని సేవించే విషయంలో మానుకోలే. ఉదయం కాగానే నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రము, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో పడండి గట్టిగా, నా ప్రభుని తలచితిని, చూడనే నాదా ఆశ్రయం పొందితిని, దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు. చాలు, ఈ పాట పాడుతూ ఉంటే భర్త ఆశ్చర్యమైందా, రాత్రి అంతా ఎంత పగలగొట్టినా కూడా యేసు ప్రభుని విడిచిపెట్టుకోకూడదు. ఆ పాటని విని మన వాళ్ళు పెద్దోళ్ళు రాసినారు. ఆయమ్మ పడిన పాటే అది. మనలో నుండి వస్తుంది ఎట్లా? ఏమ్మా మందిరం ఇంకేమొచ్చాం లేనా, నరకంలో పడేసినారు నన్ను. ఏమ్మా అంటే ఆయన మారితే కదన్నా నేను మారేది. ఇంకా బాధ ఎందుకు, ఒకరు దావ ఎందుకని ఇద్దరు కలిసి ఒక నూతి ఒక లోయలోనికే ఇద్దరు గుడ్డోడు కలిసి ఏడబడతారు. అది కథ. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం చూడండి, మన దుఃఖాన్ని ఏం చేసినాడు, తీసేసినాడు. మన అంగళారపు నాట్యముగా చేశాడు. ప్రధానికి లేఖనాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ముందుకెళ్తాం. తర్వాత మూడవది, యూదులో ఏముందంటే సువార్త ద్వారా దేవుడు మనకు సమాధానం ఇచ్చినాడు. చూడండి ఆ మాట, యోహాను సువార్త, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు చదవండి. యూదా అరణ్యంలో ఏం ప్రకటించినాడంట? సువార్త. అరణ్యంలో ఉన్న మన బతుకులకి ఏమందింది? సువార్త. ఏ వార్త ఇది? మంచి వార్త, శుభవార్త, దేవుని గురించినటువంటి వార్త అండి. ఒకప్పుడు దేవుడు ఎవరో తెలియదు మనకు. యెషయా గ్రంథం 64:4లో రాయబడింది, అట్టి దేవుడు ఉన్నాడనే సంగతి మానవులకి ఎవరికి తెలియదు. చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 64:4 త్వరగా. తన కొరకై కనిపెట్టుకున్న వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలు చేయ దేవుడు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూసి ఉండలేదు. అట్టి దేవుడు కలడని. చూడండి, ఆ దేవుడు ఉన్నాడనే సంగతి మనుషులకి ఏమీ తెలియదు కదా. ఆ దేవుడు ఉన్నాడనే సంగతి సమాచారం ఎవరికి తెలియదు. కానీ దేవుడు నీకు నాకు తెలియపరిచినాడు. దేవుడు నీకు నాకు తెలియపరిచినాడు. దేని ద్వారా? సువార్త ద్వారా. సువార్త ద్వారా నిన్ను నన్ను వెలుగులోనికి తెచ్చాడు. సువార్త అంటే సమాధానం. దేవునికి నీకు నాకు దేవునికి మనకున్నటువంటి సంబంధాన్ని మానవుడు తెంపేసుకుంటే సువార్త ద్వారా, యేసుప్రభు మరణం ద్వారా మనకు సమాధానం కలిగింది. కాబట్టి సమాధానం, సువార్త అనేటువంటి సమాధానం. చూడండి ఒక మాట, అందుకనే నహూము గ్రంథంలో 1వ అధ్యాయం 15వ వచనంలో మాట ఉంటుంది. ఏం మాట ఉంటుందంటే, సువార్త ప్రకటించు వారి పాదములు సియోను పర్వతం మీద సమాధాన పాదములు అంటే. ఏ పాదములు? సమాధానం. ఇలాంటి సమాధానం దేవుడు నీకు నాకు ఇచ్చాడు సువార్త ద్వారా. కాబట్టి ఒకప్పుడు మనకేం లేదు, సమాధానం లేదు కదా, శాంతి లేదు, సమాధానం లేదు. లోకంలో ఎక్కడెక్కడో తిరిగిన జీవితాలు, చెడిపోయిన జీవితాలు. అయితే దేవుని ద్వారా మనకు సమాధానం వచ్చింది, సువార్త ద్వారా సమాధానం వచ్చింది. కాబట్టి ఈ 3 విషయాలు మొదటి చెప్పండి.
ఎన్నిక లేని వారం. యూదా అంటే ఏంది? ఎన్నిక లేని వారం. అరణ్యంలో ఎన్నిక లేని వారం. రెండవది దుఃఖంలో ఉన్నవారు. దుఃఖం నుండి ఏం చేసినాడు? విడిపించినాడు. మూడవది సమాధానం లేని మనకు సమాధానం ఇచ్చాడు. నాలుగవది యూదాలో ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? 4 కార్యాలు చేసినాడు ఆయన. 5 కార్యాలు చేసినాడు. ఆ 5 మొదటి ఎన్నిక లేని మనకు ఏం చేసినాడు? తన రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడి కదా, తన బిడ్డలుగా ఉండేదానికి యోగ్యులుగా చేసుకున్నాడు. రెండవది మన దుఃఖాన్ని తీసివేశాడు యూదాలో. ఇప్పుడు ఏమైంది? కట్టబడిందా లేదా? తర్వాత ఏమైంది? సమాధానం ఇచ్చినాడు. సువార్త ప్రకటింపబడింది. యూదారణ్యంలో కేక వేశాడు యోహాను కదా. యూదారణ్యంలో ఏం వేసినాడు? దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్మడు. తర్వాత నాలుగవది చూడండి, 4వ విషయం చెప్తా. గలతీ పత్రిక 1:22 వచ్చినాం. ఇప్పుడు యూదాలో ఏం పెట్టినాడు ప్రభు? చూడండి, గలతీ పత్రిక 1:22. యూదాలో ఏం పెట్టినాడంటే ప్రభు? సంఘం. యూదాలో ఏముంది ఇప్పుడు? సంఘం అంటే ఏమి? సరే, మనం అనేది కూడా ఒక భాగమే, వాస్తవమే. దేవుడు మన మధ్యలో సంఘం ఉంచినాడు కదా. దేవుడు మన మధ్యలో ఏముంచినాడు? సంఘం. సంఘం అంటే ఒక తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మను. సంఘం అంటే ఆదరించేది. సంఘంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇట్లా, ఈయన ఇట్లా, ఆయన ఇట్లా, ఈయం ఇట్లా. ఈరోజు వాక్యం బలి చెప్పినాడు బన్నా, ఆయన వచ్చింటే బలి ఉండేది. ఆయనకేనంట వాక్యం, ఈయనకు కాదంట. ఇది కాదు సంఘం అంటే. సంఘంలో దైవకృప కనపడాలా. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి ఏం కనపడుతుంది? అంత మనమే కనపడుతున్నాం, దైవకృప కనపడాలంటే. సాతానుగాడు ఇద్దరు ఉండి ప్రార్థన చేసుకుంటూ ఇద్దరు కొట్టుకుంటే అప్పుడు ఒక ఆమె వచ్చి సాతాను ఇటు చేసింది అట్ట చేసింది అని చెప్పి అంటుందంట మందిరంలో. అప్పుడు సాతానుకు కోపం వచ్చేసి బాధపడి ప్రత్యక్షమైనాడంట అమ్మకి. ప్రత్యక్షమై, మీరే ఇద్దరు కొట్టుకుంటుంటే నన్నే రానివ్వడం లేదు, అనవసరంగా నా మీద నిందలేస్తావా? వానికి కోపం వచ్చేసింది. ఇంకా వానికి బాగా మీరే కొట్టుకుంటున్నారు, నన్ను ఎడ రానిస్తున్నారని. అట్లా అయిపోయింది పరిస్థితి ఆత్మీయ జీవితంలో. అట్లా అయిపోయింది. సంఘం అంటే ఏంటంటే ఆదరించేటువంటిది. ఒక తల్లి, సంఘం అంటే తల్లి. కొన్నిసార్లు ఎంత దుర్మార్గునైనా కొడుకు లోపడకపోయినా తల్లి ఏమంటుంది? నా కొడుకు చూడు ఎంత బుద్ధిమంతుడో, వాడు అవసరం కొరకు ఇంట్లో పని చేసినాడు అనుకో, లెక్క కొరకు పని చేసినాడు అనుకో, నా కొడుకు ఎంత బుద్ధిమంతుడు, మా ఓడు ఒక చూస్తే అట్టున్నాడక్క కదా, చూస్తే అట్టున్నాడక్క, మా ఓడు చాలా మంచివాడుక్క కదా. తల్లి ప్రేమ అది. ఏ ప్రేమ అది? యేసు ప్రభు కూడా ఏ మనిషిని బలహీనత చూడలే. అట్లానే మనం అంత బలహీనలు ఉండాలని కాదు, అనేక రకమైన బలహీనతలు ఉంటాయి. తల్లి వలె మనం ప్రేమించాలా, తల్లి వలె తన బిడ్డలుగా చేర్చుకున్నట్టు చేర్చుకోవాలా, తల్లి వలె ఆదరించాలా కదా. తల్లి వలె. కొంతమంది భార్యలు తల్లి వలె ఉంటారు, కొంతమంది భార్యలు గయ్యలు ఎక్కడ ఉంటారు. ఇది వాస్తవం, చాలామందిని చూస్తున్నాం కదా. అయితే దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ఆదరించినాడు ఇప్పుడు ప్రభు తల్లి వలె. ఈ మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. చూసినారా? సమస్తాన్ని జనులకు అంటాడు మత్తయి సువార్తలో యేసు ప్రభు. నా మందిరం సమస్తాన్ని జనులకు అంటే మనల్ని కూడా కలుపుకున్నాడు కదా. ఎన్నిక లేని మనల్ని కూడా కలుపుకున్నాడు. సమస్తాన్ని జనులకు ఇక్కడ ఆదరణ ఉంది. ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా నిన్ను నన్ను. కాబట్టి యూదాలో దేవుడు తిరిగి ఏం చేసినాడంటే నీ కొరకు నా కొరకు తన శేషమైనటువంటి సంఘాన్ని ఉంచాడు. తల్లి వంటి సంఘం. సంఘం మీద ఎప్పుడు తిరుగుబడతానని చేయకూడదు. ఇప్పుడేమి హ్యాపీగా ఉంటావు, రేపు పొద్దున్న నీకు పుట్టుగతులు ఉండవు. ఎవడైనా నీ మందిరం పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేస్తాడు. అదే మీకు ఇంకా లైఫ్ టైం గుర్తుపెట్టుకోవాల్సింది. దావీదు అన్నాడు, అవసరమైతే మేలు చేయాలంట. యెరూషలేమా నేను యెరూషలేము నిమిత్తం మేలు చేయడి, అంతే, ఏరేదేంలే. దాని కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమును ప్రేమించండి, అంతే. ప్రేమించేవారు అంతే. మన జీవితంలో ఆశీర్వాదం ఉండాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఇవన్నీ ఎలా కలిగించినాడంటే సంఘం పెట్టినాడు. ఆ అరణ్యంలో ఉన్నటువంటి సంఘాన్ని ఆనాడు ఉన్నటువంటి కేలాయిలు వాళ్ళు పాడు చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ప్రేమించి మనకు సంఘాన్ని ఇచ్చినాడు. కాబట్టి సంఘము అంటే ఆదరించేటువంటి.
దీని గురించి మనం చూడలేం కానీ ఒక తూకికి చెప్తుండ. తర్వాత సంఘం నాలుగవది ఏం పెట్టినాడు యూదాలో చూడండి. అపొస్తలుల కార్యం 1:8. అపొస్తలుల కార్యం 1:8 త్వరగా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి చదవండి. గనుక యూదాలో ఏం పెట్టినాడు? సాక్ష్యం. యూదాలో ఏముంటే నీకు సాక్ష్యం ఉండాలా, నాకు సాక్ష్యం ఉండాలా. మందిరానికి వస్తున్నాం పోతున్నామంటే అది అవసరంలే, దేవునికి అది ప్రాముఖ్యత కాదు. దేవునికి కావాల్సింది ఏంది? జయశ్రీరామ్ అంకులకు పాట రాసినాడు కదా, నీ సాక్ష్యము ఏది. అట్లనే కంటే నా సాక్ష్యం ఏదంటే బాగుంటుంది, అట్లా పాడాలంటుంది. అందరూ నీ సాక్ష్యం ఏది, నీ సాక్ష్యం ఏది, నీ సాక్ష్యం ఏది అంటే నీ సాక్ష్యం ఏది, అట్లా కాదు. నా సాక్ష్యం ఏది, నా బలి అర్పణ ఏది, అట్లా అనుకోవాలంట. మనం అక్కడ పాడేటప్పుడు నీ సాక్ష్యం ఏదని పడతాం, కానీ అనుకునేటప్పుడు ఏమనుకోవాలా? నా సాక్ష్యం అట్లండి. సాక్ష్యం అంటే ఏంది? సాక్ష్యం అంటే ఏంది? ఇతరులు మన గురించి దాన్ని ఏమంటారంటే సువాసన అంటారు. దాన్ని ఏమంటారు? అంతే కదా, సువాసన అంటే సాక్ష్యం. పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మీ కొరకు అప్పగించుకున్నాడు. ప్రసంగి 10వ మొదటి వచనం చదండి. ప్రసంగి 10 మొదటి వచనం. ఒక మాట చెప్తాను అక్కడ సాక్ష్యం గురించి. బుక్కవాని తైలంలో అదేం కొడుతుందంట? ఇప్పుడు బుక్కవాని తైలం అంటే అసలు బుక్కవాడంటే ఎవరు? ఎవరైనా చెప్తారా? బుక్కవాడంటే ఎవరు? బయట ఉన్న వాళ్ళు కూడా వింటున్నారమ్మా, నిద్రపోతున్నారా? వినండి, ఆశీర్వదించబడతారు. బుక్కవాడంటే ఎవరు? తెలియలే. బుక్కవాలంటే మనం రోజు వాడతాం చూడండి, సెంటు. మరి సెంటు అమ్మేటోడు ఎవడు? అత్తర సాహిబు మీ భాషలో కదా. మన భాషలో అత్తర అమ్మేటోడిని పూర్వం ఏమని పెట్టేవాళ్ళంటే అత్తర సాహిబు అని. వాడు వచ్చేటప్పుడు అందరు పిలకుండా వాడు మూత తెరిచేసేటోడు. మూత తెరిచేస్తే ఆ వాసనకి అరే అత్తర సాహిబు వచ్చేసినాడని చెప్పి అందరు వీధుల్లోనికి వచ్చేవాడు. చూడు ఎంత వాసన, ఎంత సుగంధం, ఎంత పరిమళ వాసన. వాడు రాగానే అందరు పరిగెత్తి ఈడు వచ్చినాడు. అయితే ఒకరోజు ఏం చేసినాడంటే వీడు ఇంటికి పోయిన తర్వాత దాన్ని దాచిపెట్టడం, మూత కప్పడం మర్చిపోయినాడు. మర్చిపోతే ఈ ఈగలు ఉంటాయి కదా, ఈగలు వచ్చి దాంట్లో పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో రోజు వచ్చినాడు వాడు వస్తే నేను వచ్చినానని అందరికి తెలుసాలని చెప్పి మూత తెరిచినాడు. ఏమొచ్చింది? చెడ్డ వాసన. అది సాక్ష్యం. అదేంది? సాక్ష్యం. కాబట్టి మన సాక్ష్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దేవుడు యూదాలోనికి ఏం తీసుకొచ్చినాడు? మనల్ని సాక్షులుగా జీవించేదానికి. చూసినారా? నేను నన్ను సాక్షిగా చేసినాడు లోకంలో. ఈ సాక్ష్యాన్ని బట్టి రక్షణ పొందాలా. సాక్ష్యం అంటే ఎట్లా? ఒక మాట చెప్తా. మదర్ తెరీసా అని గొప్ప భక్తురాలు, ఆమెది ఇంగ్లాండ్ కదా, ఇటలీ నుండి వచ్చింది. ఆమె కలకత్తాకు వచ్చినప్పుడు ఆమె పేదవాళ్ళకు సేవ చేస్తూ వచ్చింది. అక్కడ ఒక చౌదరి అని ఉండేవాడు. కొన్ని వందల ఎకరాలు ఆయనకి ఆసామి. ఆమె నిందంట ఇక్కడ ఎడన్నా కొంచెం స్థలం దొరికితే ఒక ఈ అనాథలకి ఒక ఆశ్రమం కట్టాలని ఇష్టపడుతున్నానని అడిగిందంట. అందరూ ఉండి అమ్మ ఎక్కడి నుండి వచ్చినారు? దూరదేశం నుండి. ఫలానా చౌదరి ఉన్నాడు, ఆయన అడిగితే ఏమన్నా మీకు కొంచెం స్థలం దానం చేస్తాడు, మీరు కట్టుకోండి. ఈమె వాళ్ళ ఇంటికి పోయిందంట. వాళ్ళ ఇంటికి పోతే మీరు ఎక్కడి నుండి వచ్చినారు అని అడిగినాడంట ఆయన. అంటే ఇటలీ నుండి వచ్చినారంట. దేనికి వచ్చినారంటే ఈయనకి ఇంకోటి అర్థమైందనమాట. ఏదో ఎన్ఆర్ఐలో కూడా వచ్చినట్టుంది, నా స్థలం కోసం వచ్చినానని ఏంటంట ఆయన. అంటే ఇంక స్థలం కొనుక్కుంటుందేమో అని ఇంక బోల్డ్ అన్ని డబ్బులు వస్తాయనుకున్నాడు ఆయన. అనుకొని అందరు పిలిపించినాడంట. దస్తావేజులు అన్నీ తీసుకురండి. తీసుకుని వచ్చి అడుగుతా, చెప్పమ్మా ఎంత కావాలి నీకు అంటే, మీరు ఎంత ఇచ్చినా కట్టుకుంటాను నేను. ఎందుకు కట్టుకుంటావు? అదే నీకు ఎంత కావాలా, ఇంత రేటు ఉంది అంత రేటు ఉందని చెప్తున్నాడంట ఆయన. డాలర్స్ ఇస్తావా
అది ఎట్లా మార్చుకోవాలని మాట్లాడుతుంటే ఆమె అనిందంట, నేను కొనుక్కోవడానికి రాలేదండి, ఏదైనా మీరు ఇస్తే అనాథ. ఆయన కోపం వచ్చేసింది. కోపం వచ్చి అని ఉంచినాడు. ఎవరు లేచి నిలబడి, ఆమెని లేచి నిలబడి చేయి చాపింటే చేతిలోకి ఉంచాడంట. అప్పుడు ఆమె ఆ చేయిని ఇట్లా తీసుకొని ఇట్లనే పెట్టుకుందంట. పెట్టుకొని ఈ చేయి చాపిందంట. ఉమ్మిచ్చినావు కదా, ఇది నాకు, అయితే అనాథ పిల్లలకి ఏదైనా దానం చేయండి అన్నది. అప్పుడు ఆమె యొక్క దీనత్వాన్ని చూసి పిలిచి 100 ఎకరాలు రాసిస్తాడు. అట్లా సంపాదించు సాక్షి. సాక్ష్యం అంటే అది. మన సాక్ష్యం ఏంటండి చెప్పండి? మన సాక్ష్యం మన ఇంట్లో అడిగితే చెప్తారు. వాళ్ళు అట్లా సంపాదించుకున్నారు. ఆ సాక్ష్యం ద్వారానే రక్షించబడింది. భక్ష్యం గారి సాక్ష్యం ద్వారానే రక్షణ లేకొచ్చినారు. మనకు సాక్ష్యం లేదు కాబట్టి ఎవరు రావడం లే. అట్లా తగ్గించుకున్నారు, అంత సౌమ్యమైనారు. కాబట్టి యూదాలో ఏముంది చెప్పండి? 5వదిగా సాక్ష్యం. మొదటిది ఎన్నిక లేని. యూదా అంటే ఎన్నిక లేనిది. అయితే ఎన్నిక లేని ప్రజలమైన మనకు దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఎన్నుకున్నాడు కదా. 2వది యూదా అంటే దుఃఖము. ఇప్పుడు దుఃఖం ఏమైంది? తీసివేసినాడు. తర్వాత 4వది, మూడవది సువార్త ద్వారా సమాధానం తీసుకొచ్చినాడు మన జీవితాల్లో. తర్వాత 4వది దేవుని సంఘం ఉంచినాడు. ఒక తల్లి కష్టాలు నష్టాలు ఉంటే మందిరంకి వచ్చేది దేనికోసం? ఆదరించబడ్డానికి మందిరంకి వచ్చేది. ఇంకా లోకంలో ఉన్నది ఇటు ఉంటే ఇంక ఏదికి వచ్చేం లాభం? లోకంలో నాన్న టెన్షన్లతో ఉంటాం. మందిరానికి వచ్చేది దేనికోసం? మనశ్శాంతి కోసమే. కాబట్టి ఆదరించబడే సంఘం. దేవుడు నిన్నను ఆదరించాలని సంఘం ఇచ్చాడు కదా. తర్వాత 5వది సాక్ష్యం. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకొని క్లుప్తంగా మనం ప్రభువుని